కాకినాడ పార్లమెంటు పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు జనసేన అభ్యర్థిగా. ఈయనకి తెలుగుదేశం, బీజేపీ మద్దతు ఉంది. ఇక్కడ బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఎక్కువగా పనిచేస్తుంది. ఈ దిశగా ఆయన విజయం తథ్యం అనే విధంగా ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ తరపు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పోటీ చేయనున్నారు. ఆమెకి బలమైన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు. ఏదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం కూడా బలమైన వర్గంగా ఉంది. వర్మ తెలుగుదేశం నేతగా ఉన్నారు పిఠాపురంలో. ఇక్కడ చేనేత వర్గీయులు కూడా ఎక్కువ మందిగా ఉన్నారు, బీసీ వర్గాలు. అదేవిధంగా కొద్దిగా మైనారిటీ వర్గాలు ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఓటర్లు కాపులే అని చెప్పవచ్చు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఈ పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఒక సంచలనం సాధించనుంది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజార్టీతో గెలిచినట్లయితే రాష్ట్రం మొత్తం ఉమ్మడి అభ్యర్థులు గెలిచి తద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంట్గా ఉంది. ఎందుకంటే ఇది కాకినాడ తూర్పు సెంటిమెంట్గా చూస్తున్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని. ఇక్కడ ఎంత మెజార్టీ గెలిస్తే అన్ని సీట్లు ఎక్కువ వస్తాయని ఒక అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు, పండితులు. ఈ దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ పత్రం దాఖలు చేశారు జనసేన అభ్యర్థిగా. భారీ సంఖ్యలో అభిమానులు, జనసేన కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ జన సందోహం మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేశారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్. ఇదే నియోజకవర్గానికి ఎక్కువ మంది ప్రచారకర్తలుగా కూడా రానున్నారని తెలుస్తుంది. వచ్చే రోజుల్లో కాకినాడ కానీ, రాజమండ్రి కానీ ప్రధానమంత్రి మోడీ కూడా రావచ్చని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన ప్రసంగించి ఆయన గెలుపు కోసం ప్రధానమంత్రి మోడీ కూడా ప్రయత్నం చేస్తారని జనసేన వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ దిశగా గత వారం రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. వచ్చే వారం 10 రోజుల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజమండ్రి కానీ, అమలాపురం కానీ, కాకినాడ కానీ ఇట్లా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. ఈ దిశగా మంచి ఉత్సాహం నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు ప్రచారం జోరు పెంచారు జనసేన అభ్యర్థికి. ఏదైనా సరే జనసేన ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు. వంగా గీత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా చివరి ప్రయత్నంగా జనసేన గెలుస్తుందని చాలామంది చెప్పుకుంటున్నారు. జనసేన అభిప్రాయాల గురించి, ఎన్నికల మేనిఫెస్టో గురించి, 6 గ్యారెంటీలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అనే ఈ పథకం గురించి కూడా ఇక్కడ ప్రచారం బాగా జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంలో మోడీ పనితీరు గురించి, మోడీ అభివృద్ధి పథకాల గురించి, భవిష్యత్తులో గెలిచినట్లయితే మోడీ నుంచి కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సోదరుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. వర్మ, నాగబాబు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని, రాష్ట్రంలోనే మరింతగా మోడల్ నియోజకవర్గంగా మార్చి అక్కడ చేనేత కార్మికులను ఆదుకుంటానని, అదేవిధంగా మరిన్ని పరిశ్రమలు తెస్తానని పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్.